వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ 5 అంశాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, రఘురామ కేసులో కొత్త మలుపు. రెండవది, విజయసాయిరెడ్డి లాంటి ఐడియల్ పాలిటీషియన్ మరొకరు ఉండరు అని చెప్పి సాక్షి వారు చెప్తున్నారు. ఆ విశేషాలంటూ వివరిస్తా. 3, యూరోప్లో ఉండే తెలుగు ఎన్ఆర్ఐల డేటా లీక్ అయింది. ఎన్ఆర్ఐ టీడీపీఏ లీక్ చేసింది. దీని మీద మేము అంతర్జాతీయ సంస్థలకి ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ యూరోపియన్ ఎన్ఆర్ఐలు అన్నారు అని సాక్షిలో కథనం వచ్చింది. అందులో ఉన్న గమ్మత్తు వివరిస్తాను. దావోస్ సదస్సుకు వెళ్ళొచ్చినా కూడా పెట్టుబడులు ఏమీ తీసుకురాలేదు అనే విమర్శలు వచ్చినాయి. బహుశా దానికి సమాధానంగా గడిచిన 7 నెలల్లో 6,33,000 కోట్ల రూపాయల వర్త్ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఆ పెట్టుబడులు రాష్ట్రంలో ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ రాలేదు అనేటువంటి ఆసక్తికరమైన అంశం గురించి కూడా మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి దావోస్లో. అంతవరకు బాగానే ఉంది. కానీ దాని మీద వాళ్ళు ప్రచారం చేసుకున్న విధానం ఏమాత్రం బాగాలేదు. అదేంటో చెప్తాను. ముందుగా రఘురామరాజు గారి కేసులో మలుపు అని మాట్లాడుకున్నాం. అదేంటి? రఘురామరాజు గారు నిన్న గుంటూరు జైలుకి వెళ్ళి తనను అరెస్ట్ చేసిన రోజు రాత్రి కొంతమంది ముసుగులు వేసుకొని వచ్చి కొట్టారు అనేటువంటి ఆరోపణలు చేశారు. కాబట్టి ఎవరు ఆ విధంగా కొట్టింది ముసుగులు వేసుకొని అని ఐడెంటిఫై చేయడానికి పోలీసులు ఒక పెరేడ్ నిర్వహించారు. ఆ పెరేడ్లో రఘురామకృష్ణరాజు గారు తనను ఎవరు కొట్టారో వాళ్ళని గుర్తుపట్టాను అని చెప్పారు బయటకు వచ్చి. ఫలానా వాళ్ళని గుర్తుపట్టానని చెప్పలేదు, కానీ అందులో తులసిబాబు ఉన్నారని చెప్పి అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. అదేంటంటే, దీని వెనక కుట్రకోణం ఉంది అనేది చాలా కాలంగా ఈయన చేస్తున్న ఆరోపణ. కుట్రకోణం అంటే ఏంటి? రఘురామరాజు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాడు కాబట్టి ఈయన ఏదో విధంగా ఎలిమినేట్ చేయాలి అని కుట్ర పన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకెళ్లారు. గుంటూరుకు తీసుకెళ్ళి అక్కడ ముసుగు వీరులతోటి కొట్టించారు. దాంతోపాటు తనను అసలు లేపేయాలని అనుకున్నారు. ఆ ముందస్తు ప్రణాళికలో భాగంగా అప్పటి గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ గారు ఈయన అరెస్ట్ చేయడానికి ముందు రోజే గుంటూరు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి గారికి ఫోన్ చేసి, మీరు హార్ట్ స్పెషలిస్టులను కొంతమందిని రెడీగా ఉంచండి, అవసరం అవుతుంది అని చెప్పి ఒక నోట్ పంపించారు. రఘురామకృష్ణరాజు గారు పాయింట్అవుట్ చేసేది ఏంటంటే, ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకొస్తే అతన్ని 24 గంటల లోపల మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే సమయంలో ఆరోగ్య పరీక్షలు చేస్తారు. జైలుకి పంపించాలంటే ఈయన ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పి సర్టిఫై చేయాలి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐఓ ఎవరున్నారో ఈయన మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళడం, ఆరోగ్య పరీక్షలకు పంపించడం అనే విషయాలని. అట్లాంటిది గుంటూరు కలెక్టర్ గారికి సంబంధం ఏంటి? నంబర్ 1. 2, అసలు అరెస్ట్ చేయడానికి ఒక రోజు ముందే వివేక్ యాదవ్ గారు ఏ విధంగా గుంటూరు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్కి నోటు పంపించారు, మీరు మీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని రెడీగా ఉంచండి అని. రఘురామకృష్ణరాజు గారి వాదన ఏంటంటే, తను తీసుకొచ్చి ఎలిమినేట్ చేయాలనుకున్నారు కాబట్టి తను ఏదో చేసి కొన ఊపిరితో ఉన్నప్పుడు డాక్టర్లను పిలిచి మేము చాలా అప్రమత్తంగా ఉండి డాక్టర్లను కూడా అలర్ట్ చేశాము అని చూపించుకోవడానికి వీలుగా ఇదంతా చేశారు. కాబట్టి వివేక్ యాదవ్ గారిని కూడా ఈ విషయంలో ప్రశ్నించాలి. దీంతోపాటు కలెక్టర్గా ఉన్న వివేక్ యాదవ్ 24 గంటల ముందే గుంటూరు జనరల్ ఆసుపత్రి డాక్టర్ని అలర్ట్ చేశారు అంటే దీని వెనుక ఒక కుట్రకోణం ఉంది. ఈ వ్యవహారాన్నంతా పైనుంచి ఎవరో నడిపారు. ఆ పైనుంచి నడిపింది సజ్జల రామకృష్ణారెడ్డి గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా అనే విషయం తేలాలి. దీనివల్ల ఇందులో ఉన్న కుట్రకోణం బయటపడుతుంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర, లేక సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర, లేక ఇతరులు ఎవరైనా ఉంటే గవర్నమెంట్లో పెద్దలు, వాళ్ళ పాత్ర బయటపడుతుంది. ఈ విషయాలన్నీ వెలికి తీయాలి. ఈ కుట్రకోణాన్ని అంతా వెలికి తీయాలి అంటే కలెక్టర్గా ఉన్న వివేక్ యాదవ్ గారు ఎందుకు ఈ నోటు పంపించారు గుంటూరు జనరల్ ఆసుపత్రికి అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అనేది రఘురామకృష్ణరాజు గారు పాయింట్అవుట్ చేశారు. దాంతోపాటు ఆయన మళ్ళీ మరొకసారి ప్రశ్నించారు, ఎందుకు A1గా ఉన్న పివి సునీల్ కుమార్ని, A2గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇంతవరకు ఇంట్రాగేట్ చేయలేదు, క్వశ్చన్ చేయలేదు ఈ కేసులో. పివి సునీల్ కుమార్ గారికి అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి ఉంది, AM అని. ఆయన వెనక మన్నీ మార్బలం ఉంది కాబట్టి భయపడుతున్నారా అనేది ఒక ప్రశ్న. రెండవది, తులసిబాబు అనే అతను టీడీపీలోనే ఉన్నాడని చెప్పి చాలామంది చెప్తున్నారు గుడివాడలో. ఒకవేళ మా పార్టీలో ఉంటే మా పార్టీ పెద్దలు ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోవడం లేదో తెలియదు. నేనైతే ఇంతవరకు పార్టీ అధిష్టానానికి ఈ తులసిబాబు మీద కంప్లైంట్ చేయలేదు. ఇక చివరిగా
పివి సునీల్ కుమార్ని, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇంతవరకు ప్రశ్నించకపోవడం పట్ల, అరెస్టు చేయకపోవడం పట్ల నేను త్వరలో గట్టిగా ప్రశ్నిస్తాను అని కూడా చెప్పాడు ఆయన. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవ్వరినీ కూడా వదిలేటువంటి అవకాశం ఏమాత్రం లేదు అని. సాక్షి టీవీలో ఒక చర్చ చూశా. అందులో విజయసాయిరెడ్డి గారు ఎంత గొప్ప రాజకీయవేత్తో, ఏ రకంగా ఆయన రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని సృష్టించాడో, కొన్ని మంచి సాంప్రదాయాలను ఎస్టాబ్లిష్ చేశాడో మాట్లాడుకున్నారు. ఏమిటి ఆయన మొదలుపెట్టిన మంచి సాంప్రదాయం? మిగతా రాజకీయ నాయకులు ఎవరైనా పార్టీల నుంచి రిజైన్ చేస్తే వాళ్ళు వెంటనే తమ ప్రత్యర్థుల మీద తీవ్రంగా విమర్శలు గుప్పిస్తారు, లేకపోతే తాము రిజైన్ చేసిన పార్టీ నాయకుడి మీద విమర్శలు గుప్పిస్తారు, బూతులు తిడతారు. కానీ విజయసాయిరెడ్డి గారు చాలా పెద్ద మనిషిలాగా రాజకీయాల నుంచి స్వస్తి పలుకుతున్నాను అని చెప్పి ఎవరిని ఏమీ అనకుండా బయటకు వచ్చాడు. ఇది చాలా గొప్ప విషయం, ఇది అందరూ ఆహ్వానించదగిన పరిణామం రాజకీయాల్లో అని మాట్లాడుకున్నారు. ఇందులో రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి రాజీనామా చేసి బయటకు వెళితే తిడతారు. విజయసాయిరెడ్డి అలాగా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ రాజీనామా చేసేటప్పుడు కూడా వైసీపీ నుంచి రాజీనామా చేస్తున్నాను అని కానీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బాగాలేదు అందుకు రాజీనామా చేస్తున్నానని కానీ మాట్లాడలా. యాక్చువల్గా వైసీపీని, జగన్ని పరిరక్షించడానికి చాలా ప్రయత్నించాడు. రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాను అన్నాడు కానీ వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటన ఇవ్వాల. రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాడు కాబట్టి అందులో భాగంగా వైసీపీకి రాజీనామా అన్నట్టుగా మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పటికీ వైసీపీతోటి, జగన్మోహన్ రెడ్డితోటి విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని. కాబట్టి ఆయన క్రిటిసైజ్ చేయడు, అందులో గొప్ప విషయం ఏమీ లేదు. రెండోది, గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి 4 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. అప్పుడు కూడా వాళ్ళెవరూ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని విమర్శించాల. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మేము పార్టీ మారాం అని మాత్రమే చెప్పారు. ఇప్పుడు ఎట్లయితే విజయసాయిరెడ్డి చెప్పాడు. కాబట్టి అందులో గొప్ప విషయం ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను భ్రష్టు పట్టించడంలో విజయసాయిరెడ్డిది ఒక ముఖ్య పాత్ర, కీలకమైన పాత్ర. కాబట్టి ఆయన ఏదో రాజకీయాల్లో ఒక గొప్ప సాంప్రదాయాన్ని, ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నాడు అంటే ఎవ్వరూ నమ్మరు. ఇంకా అసలు విషయం ఏంటంటే ఆయన ఏ కారణాలతోటి రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాను అనే ప్రకటించాడు. ఆయన ఉద్దేశాలు జెన్యూనేనా, లేకపోతే ఏదో పెద్ద ప్లాన్తో ఈ పని చేశాడా అనే అనుమానాలు అందరికీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులకు కూడా. కాబట్టి విజయసాయిరెడ్డి గురించి, ఆయన రాజకీయ ప్రకటన గురించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. ఇవాళ సాక్షి పత్రికలో ఒక వార్త వచ్చింది. అదేంటంటే డేటా లీక్పై యూరప్ ఎన్ఆర్ఐల ఆగ్రహం. ఏమిటి విషయం అంటే, ఈ దావోస్ పర్యటన సందర్భంగా యూరప్ వెళ్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్ ఆ సందర్భంగా ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు యూరోప్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ మెయిల్ ఇచ్చారట. ఈ విధంగా అక్కడికి వస్తున్నారు, అక్కడ డయాస్పోరా సదస్సు ఒకటి పెడుతున్నాం, మీరంతా ఆసక్తి ఉంటే రావచ్చు అని రాస్తారు. అందులో ఇట్లాంటివి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. వీళ్ళ పాయింట్ ఏంటంటే, ఏపీ ప్రభుత్వం తమ డేటాని ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళకి లీక్ చేసింది, తద్వారా వాళ్ళు ఈమెయిల్స్ ఇచ్చారు. రాజకీయ సంస్థకు తమ డేటాను ఎలా లీక్ చేశారని మండిపాటు. దీని మీద వీళ్ళంతా ప్రైవసీని కాపాడేటువంటి యూరోపియన్ సంస్థకి ఫిర్యాదు చేయబోతున్నారట. ఈ విధంగా టీడీపీ ప్రభుత్వం మా డేటాను లీక్ చేసి వాళ్ళ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగానికి ఇచ్చింది, వాళ్ళంతా మాకు మెయిల్స్ ఇచ్చారని. రాష్ట్రం నుంచి ఇట్లా ముఖ్య నాయకులు వేరే దేశాలకు వెళితే అక్కడ స్థానికంగా ఉండే తెలుగు వాళ్ళంతా కూడా, లేకపోతే ఆర్గనైజేషన్స్ మెయిల్స్ ఇస్తాయి, ఇట్లా వస్తున్నారు, ఆసక్తి ఉంటే మీరంతా రావచ్చు అని, లేకపోతే మీరంతా రండి అని. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు, ఇందులో డేటా లీక్ ఏమీ లేదు. కానీ ఈ విధంగా డేటా లీక్ చేశారని చెప్పి ఐరోపాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఫిర్యాదులు చేయబోతున్నారు అని వార్త వేశారు కదా వీళ్ళు. ఇందులో హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ఎవరి యూరోపియన్ ఎన్ఆర్ఐస్ ఇట్లా కంప్లైంట్ చేయబోతోంది, సరే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అసోసియేట్ అయి ఉన్నా కూడా పర్వాలా, అసలు ఎవరు వీళ్ళు, ఏంటి ఆ సంస్థ అని చూస్తే అదే వార్తలో ఎవరెవరు దీని గురించి మాట్లాడారు, ఎవరెవరు విమర్శించారు అని చెప్పి లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళంతా కూడా ఏపీలో ఉండేవాళ్ళే, వాళ్ళెవ్వరూ ఐరోపాలో ఉండేవాళ్ళు కాదు. వివిఆర్ కృష్ణరాజు కన్వీనర్ బెటర్ ఆంధ్రప్రదేశ్ ఫోరం అట, జేటీ రామారావు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడట, పల్లి ప్రభాకర్ రెడ్డి న్యాయ నిపుణుడట, బి అశోక్ కుమార్ ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ అట,
వీళ్ళంతా ఏపీలో ఉండేవాళ్లే కదా. ఐరోపాలో ఎన్ఆర్ఐల డేటా లీక్ చేస్తే వాళ్ళు ఏదో అంతర్జాతీయ సంస్థ కంప్లైంట్ చేస్తుంటే వీళ్ళందరూ కూర్చొని మాట్లాడడం ఏంటి దీని గురించి? ఏదో రకంగా బుర్ర జల్లుదాం అనే ప్రయత్నంలో సాక్షి వారు చేసేటువంటి పనులు ఇవి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరు దావోస్ వెళ్ళొచ్చారు. కానీ ఈసారి పెట్టుబడులకు సంబంధించి ఎటువంటి ఎంఓఏలు జరగల. దాని మీద విమర్శలు వచ్చినాయి. బహుశా దాన్ని కౌంటర్ చేయడానికి గడిచిన 7 నెలల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అనే దాన్ని ఒక లిస్ట్ని రిలీజ్ చేశారు వాళ్ళు. 7 నెలల్లో వచ్చిన పెట్టుబడులు ఇవి అని చెప్పి వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం గడిచిన 7 నెలల్లో 6,33,726 కోట్ల రూపాయల వర్త్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయట. దీనివల్ల 4,08,285 ఉద్యోగాలు కల్పించబడతాయట. కంపెనీల పేర్లు కూడా ఇచ్చారు. ఇందులో చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సో ఈ 6,33,000 కోట్ల రూపాయలు వస్తే బాగానే ఉంటుంది. కానీ అవి ఎప్పటికీ కార్యరూపం దాలుస్తాయి అనేది చూడాలి. అందులో ఎన్ని కార్యరూపం దాలుస్తాయి అనేది కూడా చాలామందికి అనుమానమే. అయితే ఇందులో అసలు విశేషం అది కాదు. అదేంటంటే వీళ్ళు చెప్పేటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా ఎక్కడెక్కడ వచ్చినాయి అని చెప్పి చూస్తే ఇవన్నీ ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వచ్చినాయి. అందరూ ఎప్పుడూ పడి ఏడ్చేటువంటి మధ్య ఆంధ్రాలో ఒక్కటంటే ఒక పరిశ్రమ రాల వీళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం. ఒకసారి చదువుతాను ఈ లిస్టు. ఎన్టీపీసీ హరిత ఇంధనం విశాఖపట్నం, ఆర్సిలార్ మిత్తల్ అనకాపల్లి, ఎన్హెచ్పిసి అండ్ జెన్కో కర్నూలు, బీపీసీఎల్ ఒక్కటి రామాయపట్నం, ఇదొక్కటే రామాయపట్నంలో ఉంది. రిలయన్స్ సరే చాలా చోట్ల పెడుతున్నారట వాళ్ళు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ, సోలార్ కంపెనీ ఒకటి అనంతపురం, మరొకటి కడప, నంద్యాల, టీసీఎస్ విశాఖపట్నం, టాటా పవర్ అనంతపురం, గ్రీన్కో 3 ప్రాజెక్టులు ఉన్నాయట రాష్ట్ర వ్యాప్తంగా. అస్త్రా గ్రీన్ ఎనర్జీ ఉమ్మడి కడప, ఎకోరెన్ ఎనర్జీ ఇండియా కర్నూలు, క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ నంద్యాల కడప, టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ కర్నూలు, ఎకోరెన్ ఎనర్జీ ఇండియా అనంతపురం, ఇంకొకటి ఎకోరెన్ ఎనర్జీ ఇండియా అది అనంతపురం కడప. సో ఇందులో స్పష్టంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఎక్కువ పరిశ్రమలు ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ వస్తున్నాయి. రాయలసీమలో చాలా ఎక్కువ వస్తున్నాయి, మధ్య ఆంధ్రలో రావట్లా. ఉమ్మడి జిల్లాలను తీసుకుంటే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో పెద్ద పరిశ్రమలు ఏవీ లేవు. 90% పరిశ్రమలు రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ వస్తున్నాయి. అయినా కూడా ఇప్పటికీ క్యాపిటల్ తీసుకొచ్చి మధ్య ఆంధ్రలో పెడుతున్నారు అని ఏడ్చే వాళ్ళకి కొదవలేదు. ఈ ప్రాంతంలో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పెద్ద పరిశ్రమ లేదు అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. దాని గురించి ఆ ప్రాంతానికి చెందిన అంటే గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు కూడా గట్టిగా మాట్లాడరు. కూటమిలో చీలికలు కనిపిస్తున్నాయని చెప్పి ఈ మధ్యకాలంలో కొంత చర్చ నడుస్తోంది. బహుశా ఆ చర్చను ముగించడానికి జనసేన నేత పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఈ ప్రెస్ నోట్లో ఏమిటంటే గత 7 నెలలుగా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది, ప్రగతి పథం వైపు నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని చెప్పి అన్నారు. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అని కూడా జనసేన కేడర్కి ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవ్వరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చటం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు. ఇది ఎసెన్స్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిలో ఏమాత్రం క్రాక్స్ వచ్చినా అది వైసీపీకి చాలా అవకాశంగా ఉపయోగపడుతుంది. దానికంటే మరీ ముఖ్యం ఏంటంటే రాష్ట్రం ఏదో పట్టాల మీదకి ఎక్కుతోంది అనేటువంటి టైంలో మళ్ళీ కూటమిలో ఏదైనా గొడవలు వస్తే దానివల్ల రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని అందరూ తప్పకుండా ఆహ్వానించాలి. ఆ మేరకి కూటమిలో అన్ని పార్టీలు కూడా ఆ అడ్వైజ్ని ఫాలో కావాలి. ఏపీ ప్రభుత్వం ఈసారి దావోస్ నుంచి ఉత్త చేతులతో తిరిగి వచ్చింది అనే విమర్శలు మాట్లాడుకున్నాం. చాలా డిసప్పాయింటింగ్గా ఉంది పెర్ఫార్మెన్సు అనేటువంటి భావన వచ్చింది. అదే టైంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా పెట్టుబడులు వచ్చినాయి. దాదాపు 1,78,000 కోట్ల వర్త పెట్టుబడులు
తెలంగాణకు వచ్చినాయి దావోస్లో చేసుకున్న ఒప్పందాల మూలంగా. అంతవరకు బాగానే ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి తిరిగి రాగానే హైదరాబాద్లో చాలా చోట్ల ఫ్లెక్సీలు ప్రకటనలో వెలిసినాయి. ఆ ప్రకటనలు ఎట్లా ఉన్నాయంటే, ఈనో అనేటువంటి ప్రోడక్ట్ చాలామందికి తెలుసు. అది కడుపు మంటకి డైజెషన్కి వాడేటువంటి మందు. ఆ ఈనో ప్యాకెట్ బొమ్మలు పెద్ద వేసి వాడండి ఈనో ఆన్, కడుపు మంట గాన్. అంటే నేను ఇది ఈనో ప్రకటన ఏమో అనుకున్నా చాలా చోట్ల చూసి, కానీ ఇది ఈనో ప్రకటన కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేక వాళ్ళ పార్టీ ఇచ్చినటువంటి ప్రకటన. పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో అని కింద కేసీఆర్ బొమ్మ కూడా వేశారు. ఆయన కడుపు మీద చేతులు పెట్టుకున్నది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన ఫోటో తెలుస్తోంది. అది అంటే కేసీఆర్కి బీఆర్ఎస్కి కడుపు మండుతోంది, జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ఆరోపణ. అందుకని డైజెస్ట్ ద గ్రోత్ అని రాసి ఈ ప్రకటన ఇచ్చారు. దావోస్ లాంటి వ్యవహారంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినటువంటి సందర్భంలో ఇటువంటి చీప్ యాడ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇది ప్రభుత్వం తరఫున ఇచ్చారో పార్టీ తరఫున ఇచ్చారో కూడా స్పష్టత లేదు. ఎవరి తరఫున ఇచ్చినా కూడా ఇది బిలో ద బెల్ట్. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళ కడుపు మంట వాళ్ళు ఆహ్వానించలేకపోతున్నారు, తెలంగాణకి ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే కాంగ్రెస్ నాయకత్వంలో అని చెప్పి మాట్లాడవచ్చు. కానీ ఈ రకంగా సిటీ అంతా ప్రకటనలు ఇవ్వడం అంటే రాజకీయాలనే కాదు, తెలంగాణ సమాజానికి కూడా కలుషితం చేయడమే. ఆంధ్రలో ఈ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణ కూడా ఈ కల్చర్ పాకింది అని అర్థమవుతుంది. దీన్ని బట్టి బీఆర్ఎస్ మంచి చెడులను పక్కన పెడదాం, కేసీఆర్ కేటీఆర్ ఎట్లాంటి వాళ్ళు అన్నది కూడా పక్కన పెడదాం. కానీ దావోస్లో పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దాన్ని రాజకీయంగా ఈ విధంగా వాడుకోవడం కరెక్టేనా అన్నది ప్రశ్న. ఇవి వాటి వార్తలు, వాటి విశ్లేషణ.